సభకు నమస్కారం. ఈరోజు మాకు అంటే మా బొట్టు వాళ్ళు చాలామందికి ఆదర్శం. వృత్తిలో ఎలా ఉండాలి, ప్రవృత్తిలో ఎలా ఉండాలి, ఒక నియంత్రణ పరిపాలన చేస్తున్న టైంలో కూడా ఎలా పోరాడాలి అని చెప్పని 4వ సింహం అంటారు పోలీస్ వ్యవస్థని. దానికి ప్రత్యక్షంగాను మనందరికీ చూపించినటువంటి వ్యక్తులు శ్రీ ఆలూరి బాల వెంకటేశ్వరరావు. ఈరోజు ఏబీ గారుగా అందరికీ సుపరిచితం. 5 సంవత్సరాల రాక్షస పాలనపై అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తుల్లో ప్రథములు. మనకు తెలిసినంత వరకు 4 ఉన్నారు. మొదటి వ్యక్తి ఏబీ వెంకటేశ్వరరావు, అలాగే రఘురామకృష్ణరాజు గారు. అమరావతి రైతుల మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళందరూ కూడా 1631 రోజు అవిశ్రాంత పోరాటం చేసి రాక్షస పాలనపై ఎలా పోరాటాలో చూపించారు. చాలామంది చాలా సంవత్సరాలు కలుగులో దాక్కొని ఈరోజు కత్తెర బట్టలు వేసుకొని బజారుకు వచ్చేసి కొంతమంది పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజమైన పోరాటం చేసిన వాళ్ళు ఎవరు ప్రజల్ని చైతన్యవంతం చేశారు, ఎవరి కోసం పోరాడాలని చెప్పి చూసుకుంటా ఉంటే ఆ పోరాట ఫలాల్లో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి వెంకటేశ్వర గారికి ఆంధ్ర రాష్ట్ర యావత్తు కూడా కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటున్నానంటే పోరాటం ఎలా చేయాలి ఇంతకుముందు చెప్పారు చాలా పెద్దలు, చాలా మంది కూడా. ఎప్పుడైనా సరే నియంత పరిపాలన చేసేటప్పుడు బజారుకు వచ్చి పోరాడు, లేకపోతే జైల్లో ఉండు, చచ్చిపో, అంతేగాని అప్పాబావా టైప్లో ఎవరు ఉండకూడదని చెప్పని ఈత మీద పోరాడే వాళ్ళందరూ కూడా స్ఫూర్తి చెప్పారు గతంలో పెద్దలు చాలా మంది కూడా. నేను ఎలా ఉండాలో ఒక రైతు బిడ్డ. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే రైతు బిడ్డ ఏం చేస్తాడు? వ్యవసాయం చేసేటప్పుడు ముందుగా దుంపేస్తాడు, దుక్కి దున్నుతాడు, విత్తనాలు చల్లుతాడు, నారుమడి వేస్తాడు, ఆ తర్వాత దాన్ని నాటేస్తాడు, క్రిమి సంహారం వస్తే ఏడేస్తాడు, కలుపు మొక్కలు తీసేస్తాడు. రైతు బిడ్డకి ఎన్ని తెలుసు కాబట్టి ఏబీ వెంకటేశ్వరరావు తను ఆ స్థాయిలో ఉండి కూడా మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూ ఈ కలుపు మొక్కలను ఎలా ఏరేయాలో సమాజానికి తెలియజేసే విధంగా పోరాటం చేశారు. ఈరోజు నేను మొన్న ఒక దాంట్లో కూడా చాలా ప్రత్యేకంగా మాట్లాడుకోవడం కూడా జరిగింది. కమ్మ కులంలో పుట్టడం ఆయన చేసిన తప్ప, మనం ఏ కులం పుట్టాలో మనం నిర్ణయించుకుంటామా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు పోరాటం చేసిన యోధులు ఎవరు? ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని నిద్ర లేకుండా చేసింది ఎవరు? ఈ రోజు కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళని ఆయన ఎక్కడ మళ్ళీ బాధ్యతను అప్పచెబుతారో, వాళ్ళ తాట చేస్తాడు, వాళ్ళ మక్కలు ఎక్కడ అందుతాడు అని చెప్పి భయపుట్టిన వాళ్ళే ఈరోజు ఆయన మీద మళ్ళీ లేనిపోయింది కూడా మాట్లాడుతూనే ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి వచ్చిన తర్వాత ఒకే ఒక్క విషయం మీరు గమనించుకోండి. ఇలాంటి వ్యక్తులందరికీ కూడా మార్గదర్శకంగా తెలిసి ఆయనకి సమున్నత స్థానం నాకు ఇచ్చేసి చట్టబద్ధమైనటువంటి కార్యక్రమం అప్పచెప్పి ఈ కలుగులో ఉన్నటువంటి ఎలుకల మొత్తాన్ని తీసుకొచ్చి పంజరంలో పెట్టేసి ముందు కూర్చోబెట్టరా. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క 4 రోజుల సమయం మీరు 4 రోజులు మీకు దొరకని వాళ్ళు, మీకు కనపడని వాళ్ళు, కాపాడుతున్న వాళ్ళు మొత్తాన్ని తీసుకొచ్చేసి ఒక్కలు వేసి మట్టలు ఎరగకపోతే అప్పుడు మాట్లాడుకుందాం. అలాంటి వ్యక్తి ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నాడు. ఆయన కోసం మనందరం కూడా అంటే మన శాశ్వతంగా మనం చేయాల్సి మనం చేస్తున్నాం. పెద్దలు ఒక్కసారి ఆలోచించుకొని అలాంటి పోరాటం చేసిన వ్యక్తికి సరైన ప్రాధాన్యత, అగౌరవంగా ఈరోజు ఇంటికి పంపించారు. మళ్ళీ కాలు ఎత్తుకునే విధంగా గౌరవప్రదంగా వాళ్ళందరినీ ఒక్కు తీసి నార వేసి మన కళ్ళ ముందు నిలబెడతాడు. కాబట్టి సరైన విధంగా ప్రభుత్వం కూడా, ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆయన వినియోగించుకోవాలని చెప్పని నాకు అవకాశం కలగజేసి మీ అందరికీ సవినయంగా శిరస్సు ఉంచి నమస్కారం.